పోయిన వర్షాకాలం ఈ వర్క్ చేశాము. సార్ వాళ్ళు టెర్రస్ పైన గ్రానైట్ అనేది వేయించుకున్నారు. సో 1 మంత్లోనే లీకేజ్ స్టార్ట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే బ్లాక్ సిమెంట్తో గ్రౌటింగ్ చేసినారు, ప్రాపర్గా ఫిల్అప్ చేయలేదు అండ్ గ్యాప్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. వర్షం పడగానే వెంటనే వాటర్ అనేది స్ట్రింకేజ్ కావడం జరిగింది. సో దానివల్ల లీకేజ్ అనేది స్టార్ట్ అయింది. సో మ్యాక్సిమం అయితే టెర్రస్ల పైన మీరు గ్రానైట్ కానీ టైల్స్ అనేది వేయించుకోవద్దు సార్. ఎందుకంటే టెంపరేచర్ ఎఫెక్ట్ వల్ల ఎలాంటి గ్రౌట్ ఫిల్అప్ చేసినా ఎక్కువ కాలం అయితే ఉండదు. ప్రాపర్గా వాటర్ ప్రూఫింగ్ చేయించుకొని ఫ్లోరింగ్ చేయించుకుంటే మనకి 10 to 15 ఇయర్స్ వరకు అయితే లీకేజెస్ అనేది రాకుండా ఉండడానికి మ్యాక్సిమం అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సార్. సో ఇక్కడ మేమైతే ఈ గ్రానైట్ వర్క్ లీకేజ్ అనేది స్టాప్ చేయడానికి మేము ఏం చేసామంటే జాయింట్స్ అనేది కొంచెం హ్యాండ్ కట్టర్తో ఎలా ఓపెన్ చేసాము. తర్వాత కట్ చేసిన తర్వాత డస్ట్ అనేది ఉంటుంది కదా, డస్ట్ అనేది కంప్లీట్గా క్లీన్ చేశాము. డస్ట్ ఉండకూడదు, డస్ట్ ఉంటే ఎపాక్సీ అనేది బాండింగ్ కాదు. సో డస్ట్ అనేది బ్లోయర్తో మ్యాక్సిమం అయితే ఎంత టైం పట్టినా కానీ క్లీన్ చేయాలి. తర్వాత మేము ఒక వాటర్తో డ్రైమప్ చేసాము. డ్రైమప్ చేసి ఒక 1 అవర్ అయితే వదిలేసాము. టెంపరేచర్కి ఎమ్మటే డ్రై అయిపోయింది. సో తర్వాత మేము అనేది యూవీ రెసిస్టెంట్, ఇది ఓపెన్ ఏరియా కాబట్టి టెంపరేచర్ హెవీగా ఉంటుంది. సో యూవీ రెసిస్టెంట్ ఉన్న ఎపాక్సీని అయితే మేము ఫిల్అప్ చేయడం జరిగింది. ఎపాక్సీ అప్లై చేసేటప్పుడు కంటిన్యూస్గా అప్లై చేయాలి, జాయింట్స్ ఉండకూడదు అండ్ గ్యాప్లు కూడా రాకూడదు. కంటిన్యూస్ లైన్ అయితే ఉండాలి. తర్వాత బండల గ్రానైట్ పైన ఎపాక్సీ అంటుకుంటుంది కదా, స్క్రబ్బర్ కొంచెం వెట్ చేసుకొని స్క్రబ్బర్తో క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ ఎపాక్సీ అనేది ప్యాక్ అయిపోతుంది. సో అప్ అండ్ డౌన్స్ కూడా ఏమీ ఉండవు. చూడండి మేము ఫిల్అప్ చేస్తున్నాము. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో మ్యాక్సిమం అయితే టెర్రస్ పైన గ్రానైట్ కానీ టైల్స్ కానీ అవాయిడ్ చేయండి సార్. వాటర్ ప్రూఫింగ్ వీడియోస్ చేస్తుంటాను సార్. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయండి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.